హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం హోటల్ స్టైల్లో 2 నిమిషాల్లో చాలా టేస్టీగా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చట్నీ మనకు ఇడ్లీ, దోశల్లోకి చాలా బాగుంటుంది. ఇది హోటల్స్ వాళ్ళ సీక్రెట్ చట్నీ రెసిపీ. చాలా ఈజీగా కేవలం 2 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ చట్నీ చేసుకోవడానికి 1 కప్పు ఫ్రెష్ పచ్చి కొబ్బరి ముక్కలు, 1 కప్పు పుట్నాల పప్పు, 10 పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఈ చట్నీలో పచ్చిమిరపకాయలను ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పచ్చిగా డైరెక్ట్గా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఈ చట్నీలో పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. చట్నీని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తగా వేసుకోకుండా ఇలా కొంచెం బరకగా వేసుకుంటేనే ఈ కొబ్బరి చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని చట్నీలో వేసుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఈ చట్నీ మీకు గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లను పోసి కలుపుకోవచ్చు. ఈ చట్నీని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. మనకు చాలా టేస్టీగా కేవలం 2 నిమిషాల్లోనే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీని ఇడ్లీ, దోశల్లో వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే కొబ్బరి చట్నీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.